ప్రత్యేక హోదా సాధనకు తెరాస మద్దతు తీసుకుంటే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని జగన్కు సూచించారు. వైకాపా తెరాస మధ్య పొత్తు విషయంలో ముసుగు తొలగిందని వ్యాఖ్యానించారు. తెలుగంగకు నీళ్లు వద్దు, అంద్రినివాకు నీళ్లు వద్దు, గాలేరీ నగరం నీళ్లు వద్దు, ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిర్మాణం చేయడానికి వీల్లేదు అని విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వాదనలు వినిపిస్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాకి ఆయన సపోర్ట్ చేస్తానన్నారు. ఇవాళ నీకేసే ప్రతి ఓటు మోడీకేసినట్టే, నీకేసే ప్రతి ఓటు కేసీఆర్ ని బలపరిచినట్టే. ఇవాళ నీ అభ్యర్థుల్ని బీజేపీ కేసీఆర్ కలిసి నిర్ణయం చేశారు. అది నీ పార్టీ వాళ్ళకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అవతారం బట్టబయలైంది. జగన్మోహన్ రెడ్డి జిత్తులు మరి నక్కని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏదైతే నిన్నటి వరకు ముసుగులో కేసీఆర్తో లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడో, నిన్న కేసీఆర్తో మాట్లాడితే తప్పేంటి, పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, వీళ్ళది పెడల ఫ్రంట్ అంట, పేడ ఫ్రంట్ అది. ఎందుకంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మద్దతు, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు, వీళ్ళకి మూడో వాళ్ళు మద్దతు లేరు. కేసీఆర్ గారిని అభినందించాలి. ఎందుకు అభినందించాలి? పోలవరం కట్టకుండా ఆపుతామని చెప్పి కవిత గారు చెప్పినందుక. ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు? ఎంత ధైర్యం సోనియా గాంధీకి, ఆ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానంటుంది ఆవిడ. ఖబర్దార్ సోనియా గాంధీ అని చెప్పి హెచ్చరించినటువంటి కేసీఆర్ ప్రత్యేక హోదా ఇవ్వటానికి మద్దతు పలుకుతున్నాడు. అతన్ని అభినందించమని నువ్వు ఎలా చెప్తావు జగన్మోహన్ రెడ్డి?